నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే, రెండో భార్యకు కూడా ఆస్తిలో హక్కు ఉంటుందా అని చాలామంది క్వశ్చన్ చేయడం జరిగింది. నాకు వస్తుందండి. ఆమె కూడా రెండో భార్యకు కూడా ఆస్తిలో హక్కు ఉంది ఆమెకి. ఎలా అంటే, ఉదాహరణకి మొదటి భార్యని వివాహం చేసుకున్న తర్వాత ఒకవేళ రెండు ఇష్యూస్లో మనం ఈమెకు వచ్చే ఆస్కారం ఉంది. మొదటి భార్య కనుక చనిపోతే ఈమెకి రెండో వివాహం చేసుకుంటే ఈమెకి ఆస్తిలో ఆస్కారం ఉంది. లేకపోయినా మొదటి భార్యకి సంతానం లేకుండా ఈయన గనక భర్త నీకు ఎటువంటి అభ్యంతరం లేదు, నేను రెండో పెళ్లి చేసుకుంటా, పిల్లలు కావాలి కాబట్టి ఇష్యూస్ ఉన్నాయి, పిల్లలు లేదు కాబట్టి నీకేమైనా అభ్యంతరం లేదంటే చేసుకుంటాను అన్నప్పుడు మొదటి భార్య నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఎన్ఓసీ లాగా ఇవ్వాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ లాగా ఇవ్వాలి ఆమె. అదొక పార్ట్. రెండోది ఏంటంటే, మొదటి భార్య కనుక చనిపోయినా రెండో వివాహం చేసుకున్నా కూడా ఆమెకి ఆస్తిలో వచ్చే ఆస్కారం ఉంది. దాంతోపాటు ఆమె యొక్క సంతానం కూడా ఆస్తిలో వచ్చే ఆస్కారం ఉంది. మొదటి భార్యకి పిల్లలు పుట్టిన తర్వాత ఆమెని కాదని ఈమెని రెండవ వివాహం చేసుకున్న పిల్లలు ఈమెకి ఇస్తారు. కాకపోతే జనరల్గా ఒక భార్యతో వివాహం అయిన తర్వాత విడాకులు ఇవ్వకుండా రెండో వివాహం చేసుకోవటం చట్టరీత్యా నేరం. అకార్డింగ్ టు సెక్షన్ 494 ఆఫ్ ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా 1860 ప్రకారంగా రెండో వివాహం చేసుకోవటం తప్పు. ఇక్కడ ఏంటంటే, మొదటి భార్యకి సంతానం లేదు, ఈయన రెండో వివాహం చేసుకుంటే ఆమె ఎటువంటి అభ్యంతరం తెలియకపోతే చెప్పిన మొదటి భార్య, అప్పుడు ఈమెకి ఆమె రాసి ఇవ్వాలి, నా ఆస్తిలో నీకు కూడా వాటా ఇస్తాను తీసుకో అని. అప్పుడు ఎటువంటి ఇష్యూస్ ఉండవు మొదటి భార్య. ఈ రకంగా రెండో భార్యకి ఆస్తిలో వచ్చే ఆస్కారం అయితే ఉన్నది. నమస్కారం.